చేస్తారు. ఓకే, నేను చేసేస్తాను. Deep breathing. Deep breathing. Deep breathing. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युमुक्षीयमामृतात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। सर्वे जनाः सुखिनो भवन्तु। कायकल्प पोजिशन। Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Ojaswasa. Release Ojaswasa. Release Aswini Mudra. Relax. నిలబడి కాయకల్ప పొజిషన్. Aswini Mudra 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Aswini Mudra Ojaswasa. Release Ojaswasa. Release Aswini Mudra. Relax. శ్వాస చేద్దాం. రెండు చేతులు ఎదురుగా. ఫస్ట్ స్టెప్ లో రెండు చేతులు ఎదురు, సెకండ్ స్టెప్ లో రెండు చేతులు వెనక్కి వెళ్తే, థర్డ్ స్టెప్ లో కాలు మెడలు లేపాలి. మూడు కలిపి చేయాలి. శ్వాస తీసుకొని వదిలేసి పొట్టల లోపలికి లాక్కుంటూ చేయాలి. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again rest it. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again right sit down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right sit down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ కోసం కాళ్ళ పిక్కలు ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ అక్కడ శక్తి ప్రసారం ఇస్తున్నారు. కాళ్ళకి నడుమి చేతులు పెట్టుకొని లెఫ్ట్ లెగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు తిరిగి 1, 2, అప్, 1, 2, అప్, 1, 2, అప్, 1, 2, అప్. స్టాప్. రెండు కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుకు శ్వాస తీసుకుని వదిలేస్తూ లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
నడుము చేతులు మెడకి శ్వాస తీసుకుని వెళ్తూ లెఫ్ట్ రైట్ 3 4 5 6 7 8 9 10 రెండు అరిచేతులు నడుము మీద బ్యాక్ శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదిలేస్తూ స్ట్రైట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ హార్ట్ ప్రాబ్లం హై బీపీ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా వెనక్కి విచ్చే చేయొద్దు హెర్నియా కూడా తాడాసనం రెండు చేతులు ఇంటర్లాక్ చేసి రెండు కాళ్ళు పక్క పక్కన డీప్ బ్రీత్ స్ట్రెచ్ పాదాల మీద వేళ్ళ మీద లేపి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తిరిగి తాడాసనం కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి డీప్ బ్రీత్ స్ట్రెచ్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ 2 3 4 1 3 4 1 2 3 4 1 2 3 4 slowly relax hand exercise breathe in up breathe out down breathe in breathe out breathe in breathe out breathe in breathe out breathe in breathe out రెండు చేతులు బాడీ కప్పుగా డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కుడిచి 5 వేలు ముక్కుల ముద్ర క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ముక్కుల ముద్ర అంటే 5 వేలు టిప్స్ కలపాలి పంచభూతాలకి 5 వేలు ప్రతీక ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వానికి ఈ 5 వేలు టిప్స్ కలిపినప్పుడు అవి సమన్వయంగా పనిచేయడం అలవాటు ఇంటూ వస్తుంది అనమాట ముద్ర వల్ల బాడీకి ఆ విధంగా ఉపయోగపడుతుంది రివర్స్ చేసాము మెడవ చెయ్యి కడభాగాన్ని టైట్ చేసి బాడీ స్టిఫ్గా పెట్టి ఒళ్ళు చెయ్యి భుజం దగ్గర మాత్రమే రొటేషన్ ఇస్తున్నాం రివర్స్ కూడా చేసేసాం ఇప్పుడు కుడికాలు కుడిచే ముందు ఎడమ చేయి వెనకాల ఆల్టర్నేట్ రొటేషన్ బ్యాక్ మూమెంట్ లాగా బ్యాక్ రొటేషన్స్ స్లోలీ రిలాక్స్ ఇప్పుడు ఎడమకాలు ఎడమ చేయి ముందు కుడి చేయి ఎడకాలు ఉంది ఫ్రంట్ స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా రెండు కాళ్ళు పక్క పక్కన రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని అప్ శ్వాస వదిలేసి దాన్ని ఊపిరితిత్తుల కెపాసిటీ పెరగడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది ఎనర్జీ పాసింగ్ ఒక్కసారి శక్తి ప్రసాదం ఎక్కడైతే నొప్పి వచ్చిందో చేతి జబ్బులు భుజాలు మెడ ఈ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసాదం పంపిస్తూ అక్కడికి ఎనర్జీ వెళ్తూ అక్కడ ఉన్న నొప్పులు కండరాల్లో ఏదైనా పట్టేసినట్టు అవి క్లియర్ అయిపోతున్నట్టు భావన చేస్తూ రిలాక్స్ సిటప్స్ డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ 2 3 4 5 6 7 8 9 10 రెండు చేతులు ఎదురుగా డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10 నమస్కారం మిత్ర శ్వాస తీసుకున్నట్టు
రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి అరిచేతులు తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. స్లోలీ రివర్స్. నడుమి చేయి మోచెట్లు వచ్చాయి. ఎడమ కాలు. కాలు మెడల్ ఎక్సర్సైజ్. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇవి రోజు చేసుకోవాలి. పాదులు గుండ్రు. లెఫ్ట్ లెగ్. రివర్స్. కట్ చక్రాస్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ పొజిషన్. లెఫ్ట్. శ్వాస తీసుకొని లెఫ్ట్కి రైట్. 1 2 3 4 1 2 3 4. థర్డ్ పొజిషన్. రెండు పట్టులు వేలు టచ్ చేసి కళ్ళు ఎదురుగా పెట్టి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఫోర్త్ది స్పైన్కి ఇరువైపులా 5 వేలు ముక్కుల ముద్ర. పాదాలు మినిమేలు మీద లేపాలి. స్లోలీ వెళ్ళాలి. త్రికోణాసన పొజిషన్. కాళ్ళ మధ్య ఒక 2-3 అడుగులు గ్యాప్ పెట్టేస్తుంది. ఎంత వీలైతే అంత. మరీ ఎక్కువ దూరం పెట్టినా బ్యాలెన్స్ కుదరదు. చూసుకొని మీ కన్వీనియంట్ పెట్టండి. ఎడమ కాలు పాదాలను పక్క తన్నాను. ఎడమ చేతు ఎడమ కాలు మెడల దగ్గర పట్టుకోవాలి. కుడి చేయి పైన స్ట్రైక్. తల భుజం సపోర్ట్ తీసుకొని వీలైనంత పై చూస్తూ కుడి చేయి మధ్య వేలు దాన్ని చూస్తున్నట్లుగా కనుగుడ్డలు తిప్పి స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకి స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణం వస్తుంది. డీప్ బ్రీత్ రిటర్న్ చేస్తుంది. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద. నమస్కార ముద్ర. నాలుక కేచరి ముద్ర. అంటే నాలుక చివరి భాగాన్ని తాలు కాంచాలి. నోటి కుహరాన్ని కాంచి బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకుని వెళ్ళి నమస్కార ముద్ర. స్లోలీ రిలాక్స్.
ఎడమ కాలు కుడి కాలు. ప్రతి ఆసనంలోనూ 2 నిమిషాల పాటు ఉండొచ్చు. ఉండగలిగిన వారు. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. కుడి కాలు నడిచేందుకు ఈ కాలు మెడని తిరుగులు తగిలేటట్టుగా ప్రెస్ చేయాలి. ఎడమ చేయి పైన స్ట్రైట్. ఇదే భంగి నుంచి నెమ్మదిగా నట్రాడు. ఈ విధంగా బ్యాలెన్స్ చూసుకొని కాలు స్ట్రెచ్ చేసుకుంటే ఇటు సోలార్ ప్లెక్సస్ ఇప్పుడు మంచిది. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు వచ్చి అవసరమైతే గోడ సపోర్ట్ తీసుకొని గోడకు ఆన్ చేయొచ్చు చేతులు. స్లోలీ రిలాక్స్. మలాసనం. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళ పక్కన. 3, 4, 5, 6, 7, 8, 9, 10. హిప్ రొటేషన్. రిలాక్స్. స్లోలీ. సూర్య నమస్కారం. మంచిగా తీసుకొని స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా స్టార్ట్ చేయొద్దు. పొజిషన్. नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. 4 फालिंगासन. 5 पर्वतासन. 6 अष्टांग. 7 भुजंग. 8 पर्वतासन. 9 फालिंगासन. 10 पादहस्तासन. 11 ताड़ासन. 12 नमस्कार. 1 नमस्कार. 1 ओम द्रवये नमः. 2 ताड़ासन. 3 पादहस्तासन. పూర్తిగా కూడా మనం ఇట్లా నుదుటి భాగాన్ని కాళ్ళకి టచ్ చేస్తాం. 4 ఫణీంద్రాసన్. ఈ విధంగా నమస్కార ముద్ర వెనక్కి ఇట్లా వీలైనప్పుడు. తర్వాత
ఫైవ్ పర్వతాస్, సిక్స్ అష్టాంగాస్. ఇట్లా వజ్రాసనంలో కూర్చొని కూడా ఇలా వెళ్ళొచ్చు. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా చేయలేరు. నేను మందిర సత్యనారాయణ రాజు గారి లింకు మంజు పంపించింది కదా, సో దాని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నమస్కార్. ఓం సూర్యాయ నమః. టూ తాడాసు, త్రీ పాదహస్తాసు, ఫోర్ ఫణీంద్రాసు, ఫైవ్ పర్వత, సిక్స్ అష్టాంగాసు, సెవెన్ భుజంగాసు, ఎయిట్ పర్వతాసు, నైన్ ఫణీంద్రాసు, 10 పాదహస్తాసు, 11 తాడాసు, నమస్కారం. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. టూ తాడాసు, ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచాయ నమః. ఓం ఆదిత్యాయ నమః.
Last three. Om Savitri Namaha. Last two. Om Arkaya Namaha. Last one. Om Bhaskaraya Namaha. Slowly relax. Relax Namaha. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా అరచేతులు అవకాశం రిలాక్స్ నెమ్మదిగా రెండు కాళ్ళు మడిచి క్రాస్గా పెట్టు కాయకల్ప పొజిషన్ అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర వదిలేసి రిలీజ్ అశ్విని వశిష్ఠ ప్రాణాయామం రెండు చేతులు చిన్నది చూపుడు వేలు బొట్టలు టిప్స్ కలపాలి
Deep breathe in, breathe out 10 times. Abdominal breathing. అంటే పొట్టలోకి పూర్తిగా శ్వాసను నింపి తర్వాత ఛాతీలోకి శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలో కనుక బయటకు పంపించి ఆ తర్వాత పొట్టలో కనుక బయటకు పంపించి మనోనేత్రంతో గమనిస్తూ చేయాలి. స్లోలీ నెమ్మదిగా మర్కటాసనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పై పాదం మీద పాదం మోకాలు మీద మోకాలు slowly relax. Other side. కాళ్ళ మధ్య 1-1.5 అడుగు గ్యాప్ పెట్టుకోండి. సెకండ్ పొజిషన్. Slowly relax. Other side. Slowly relax. Third position. Right leg up. తల కుడి వైపు కాలు ఎడమ చేతిలో ఉన్నట్టు స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్. కుడి అచ్చు స్లోలీ రిలాక్స్. పాద అంగుష్ట నాసికాసనం చేద్దాం. హస్త పాద అంగుష్ట నాసికాసనం అంటే చేతితోటి కాలి బొట్టన వేలు పట్టుకొని ముక్కుకు తగిలించాలి. రైట్ లెగ్ పట్టుకొని ఇలా ఉండగలిగితే ఉండండి. ఒకవేళ చేయలేని వాళ్ళు అలా ఉండుతుంది. మిగతా వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి తలను లేపి ముక్కుని మొక్కాలు తగిలించు. ఈ విధంగా దీనివల్ల పెల్విక్ రీజన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రోజు చేయాలి. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు పిప్పులు కింద పెట్టి ఉత్తాన పాదాసనం, నౌకాసనం చేస్తాం. ముందు ఒక కాలుతో చేద్దాం. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ both legs up. నౌకాసనం.
రెండు చేతులు కాలు తొడలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా పవన ముక్తాసన్. రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. నడులు ఎప్పుంటే మాత్రం ఇక్కడి వరకే, ప్రెస్ వరకే చేసి వదిలేసేయండి, తల లేపాల్సి పని లేదు. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. రెండు చేతులు ముందుకు ఎదురు కింద పెట్టి రెండు కాళ్ళు లిఫ్ట్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి ఈ పొజిషన్లో కూడా ఉండొచ్చు. వెరికోస్ వెయిన్స్, కాళ్ళల్లో నీరు చేరుతున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. బాడీ సపోర్ట్ తీసుకునే విధంగా ఉండాలి. 5 నుంచి 10 నిమిషాలు పాటు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సేతు బంధాసనం చేద్దాం. ఇంకొకటి చేసేసి బాస్పట్లు వేసుకున్నట్టుగా కూర్చొని ఆ తర్వాత మిగతా చేసేద్దాం. సేతు బంధాసనం. రెండు చేతులు బోర్లా కాలు తొడలు మీద పెట్టాలి. ఈ విధంగా ఈ భంగిమలో రోజు కాసేపు ఉండాలి, 2-3 నిమిషాలు. ఇవన్నీ కూడా తుంటి భాగానికి, గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల హిప్ రీజియన్ ఈ భాగంలో మంచి గ్యాప్ వస్తుంది, అంటే మంచి స్ట్రెచింగ్ జరిగి చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సేతు బంధాసనం పొజిషన్. రెండు మోకాళ్ళు మడిచి కాలు మెడాలు చేతితో పట్టుకుని కాలు మెడాల దగ్గర పట్టుకొని సపోర్ట్ తోటి నడుము ఛాతీ భాగం లిఫ్ట్ చేయండి. ఛాతీ భాగం గడ్డానికి తగిలేంతగా లిఫ్ట్ చేయాలి. వీలైతే చేయి సపోర్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా చేయి సపోర్ట్ తోటి లిఫ్ట్ చేసి ఉంచవచ్చు. స్లోలీ రిలాక్స్. గైనిక్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ అన్నిటికీ పనికొస్తుంది. వెన్ను నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన పని ఉంది. సేతు బంధాసనం. కందరాసనం. శ్వాస వదిలేసి ఈ నడుము భాగం దగ్గర లిఫ్ట్ చేయాలి. పొట్ట లోపలికి లాక్కొని ఉన్నాం. శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేయాలి. అగైన్ బ్రీత్ అవుట్. శ్వాస ముందు తీసుకొని బ్రీత్ అవుట్, లిఫ్ట్. టైల్ బోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రోజు చేయాలి ఇది. కందరాసనం. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెన్నుపూసని పూర్తిగా రిలాక్స్ చేస్తూ నేలకి ప్రెస్ చేస్తాం. అగైన్ బ్రీత్ అవుట్, స్లోలీ రిలాక్స్. బ్రీతింగ్ తీసుకుంటూ రిలాక్స్. నెమ్మదిగా సయాటికాకు సంబంధించిన
ఆసనాలు చేద్దాం. కుడికాలు ఎడం కాలు మీద, రెండు చేతులు ఇంతల్లా వచ్చేసి ఎడమ తొడ కిందగా చేతులు పెట్టి పైన ఉన్న కాలు కింద ప్రెస్ చేస్తూ కింద ఉన్న కాలు మన వైపుకి లాగుతున్నట్లుగా ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ తుంటి భాగం దగ్గర ఎలా వర్కౌట్ అవుతుందో గమనిస్తూ ఉండాలి మనలో ఎటువంటి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు రోజు చేయాలి. కాసేపు 20 సెకండ్లు 30 సెకండ్ల పాటు స్ట్రెచ్ చేసి ఉంచి ఆ తర్వాత రిలాక్స్ అయ్యి ఒక 5 సెకండ్ల పాటు రిలాక్స్ అగైన్, మళ్ళీ స్ట్రెచ్, స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి, ఎడమ కాలు కుడి కాలు తగ్గి స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద పూర్తిగా పెట్టేసి కుడి అరిచేత్తో కుడివైపు స్ట్రెచ్, తల ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ అరిచేతితోటి ఎడమ వైపుకి స్ట్రెచ్ చేస్తుంది. అటువైపు లాగా తల కుడి వైపు. తుంటి దగ్గర ఎలా ప్రెషర్ వస్తుంది గమనించండి. లోయర్ బ్యాక్ నుంచి రిలీఫ్ వస్తూ ఉంటుంది మనం చేసేదాన్ని బట్టి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయండి. చిక్కబడుతుంది అనుకున్నప్పుడు కొంచెం స్లోగా తగ్గించి చేసుకుంటా ఉంటే స్లోగా రోజు కొంచెం పెంచుకుంటా ఉండొచ్చు స్ట్రెచ్చింగ్ అనేది. కింద కాలు వీలైనంత వరకు స్ట్రైట్గా ఉంటుంది, ఓన్లీ పై కాళ్ళు మాత్రమే మనము లాగుతున్నాం. స్లోలీ రిలాక్స్. సయాటిక్ చాలా మంచి రిలీఫ్ వస్తాయి రెండు కూడా. ఎస్టికాసన్ చేద్దాం. రెండు చేతులు బాగా చాపాలి వెనక్కి, పాదాలు ముందు వైపు, పూర్తిగా బాడీని అంతా కూడా స్ట్రెచ్. దీన్ని ఎస్టికాసన్ అంటారు. పూర్తిగా రిలాక్సేషన్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడుదల కింద పెట్టి మత్స్యాసన్. ఏంటండి ఏంటి శ్రీదేవి గారు ఏమైనా డౌట్ ఉందా? నేను కాదు మేడం. ఎవరు వాయిస్ వస్తేను మీదేమో అనుకున్నా. ఓకే, ఎవరు ఆడియో ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. రివర్స్. బరువు తగ్గాల్సిన వాళ్ళు ఇవి నెంబర్ పెంచుకొని చేసుకోండి, 100 అలా పెట్టుకోండి. ఇలా రెండు పిరుదుల కింద చేతులు సపోర్ట్ పెట్టుకుంటే నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఎన్నైనా చేసుకోవచ్చు, నడుము నొప్పి ఏవి రాదు. ఇట్లానే పడుకొని సైకిల్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు పడుకొని. కూర్చొని చేయలేనప్పుడు ఈ విధంగా పడుకొని చేయొచ్చు. రివర్స్. లెఫ్ట్ లెగ్. రివర్స్.
స్లోలీ రిలాక్స్. దీంట్లోనే మనము ఒకేసారి బోత్ లెగ్స్ కూడా చేయొచ్చు, కానీ నేను అంత ప్రిఫర్ చేయను అది, ఎందుకంటే లేడీస్కి ఎంతైనా నడుము కొంచెం డెలికేట్గానే ఉంటుంది. సో బాగా చిన్న ఏజ్ పిల్లలు అయితే చేసుకోవచ్చు. ఇట్లా 2 కాళ్ళతోటి ఒకేసారి చేయొచ్చు, కానీ నేను ఇది పెద్ద ఇష్టపడను. మీకు కావాలంటే చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది నడుము, అంత అవసరం లేదు. బాల రోజులు పెట్టేసుకోవచ్చు. బాల రోజులు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేద్దాం. ఎవరికి వాళ్ళు మీ కౌంట్ అనేది మీ కెపాసిటీని బట్టి పెట్టుకోండి. ఆపకుండా ఒక 20-30. అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడ నొప్పి వచ్చింది. చక్కగా శ్వాస, దీర్ఘ శ్వాస తీసుకొని మళ్ళీ దీర్ఘ ప్రశ్వాస. 1-2 చేయంగానే అలసిపోతుంది. పూర్తిగా శరీరం సాధారణ స్థితికి వచ్చాక మళ్ళీ ఇంకొక వెట్ట. కాలు పూర్తిగా చాపి అట్లా చేయాలి. Slowly relax. నెమ్మదిగా ఎడమ వైపు కూడా లేచి మార్జాలాసన్ అధోముఖ స్వరాసన్ పొజిషన్. మోకాళ్ళ మీద నిలబడి శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేస్తూ డౌన్. గడ్డాన్ని ఛాతీకి ఆలిస్తూ చేయాలి. అధోముఖ స్వానాసనం ఉంటుంది. భంగిమలో కూడా కాసేపు ఉండొచ్చు, 1 నిమిషం అట్లా, లేదా దీన్ని ఇట్లా వ్యాయామంలాగా చేసుకోవచ్చు. సెకండ్ పొజిషన్. స్లోలీ రిలాక్స్. కుడి చేయడము స్లోలీ రిలాక్స్. బోర్లా పడుకొని భుజంగాసన్ మొత్తం 6 పొజిషన్స్ వరుసగా చేసేద్దాం. 2 చేతులు ఛాతీ పక్కన లిఫ్ట్. ఓన్లీ 45 డిగ్రీస్ మాత్రమే లిఫ్ట్ చేసాను, ఇది గమనించుకోవాలి. సెకండ్.
Third position, Sarpasana. Lift. Fourth position, deep breathe and lift. Fifth position, deep breathing, lift. Sixth position, తిరిగే భుజంగాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి బాగా. Slowly relax. శలభాసనం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టాలి. లెఫ్ట్ లెగ్ ఒక్కొక్క కాలుతో చేస్తాం. కిడ్నీస్కి సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది శలభాసనం. రైట్ లెగ్, both legs. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద. శ్వాస తీసుకొని లిఫ్ట్. కుడి చేయి ఎడమకు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద, ఎడమ చేయి కుడి కాలు. లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకోవాలి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ధనురాసన్, ఇది కూడా కిడ్నీస్కి చాలా చాలా మంచిది. ఆసనం చేయలేని వాళ్ళు ఇట్లా ఈ భంగిమలో ఉండిపోండి. చేయగలిగిన వాళ్ళు పొజిషన్, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. Slowly relax. Relax in Makarasana. Second position, రెండు అరచేతులు గడ్డం కింద పెట్టి కాళ్ళు మడిచిట్లు. నెమ్మదిగా లేచి కూర్చో. ఇక్కడ మనం ఇలా కూర్చొని ఉన్నాం కాబట్టి ఈ పొజిషన్లోనే దండుకాసనం చేసేసుకొని ఆ తర్వాత ప్రాణాయామం. చాలా ఇంపార్టెంట్ దండుకాసనం. ప్యాంక్రియాస్ లివర్కి కరెక్ట్ ఒత్తిడి జరిగేది ఈ ఒక్క ఆసనంలో. Slowly relax. Second position, Chin Mudra.
కాలి గజ్జల దగ్గర. థర్డ్ పొజిషన్. బాగా పొట్టలు లోపలికి లాక్కొని ఆ తర్వాత ముందుకు రండి. తల ఎదురుగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. కిడ్నీకి సంబంధించిన పాయింట్ తల హృదయం. ఇట్లా 4 వేలు ముచ్చిన మధ్య వేలు ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్ ఆక్యుప్రెషర్ పాయింట్ గుర్తుపెట్టుకో. మర్మ పాయింట్ కూడా అనుకోవచ్చు. ఏదైనా కానీ ఇది రోజు ప్రెస్ చేయండి ఒక 2-3 నిమిషాలు. ఈ చేతిలో కూడా ఇట్లా పొజిషన్ ఇట్లా ముందు ఇట్లా 4 వేలు ముద్దువాలి కదా, మధ్య వేలు ఎక్కడ టచ్ చేయండి అక్కడ పెన్ మార్క్ పెట్టుకోవడము, ఒక బొట్టు బిళ్ళ అంటించడం చేస్తుంది. ఆ తర్వాత ఆ పాయింట్ ప్రెస్ చేయాలి. సేమ్ కాళ్ళల్లో కూడా అదే ప్లేస్లో ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. వేళ్ళు వదిలేసి పాదాన్ని సమానంగా కూర్చుకొని మధ్య వేలు లైన్ తీసుకోవాలి. అడ్డంగా గీత గీసినప్పుడు ఎక్కడైతే టచ్ అయిందో ఆ పాయింట్ కిడ్నీ పాయింట్. తల హృదయ మన భాషలో మర్మ పాయింట్స్ నేర్చుకున్నాము, దాంట్లో తల హృదయం. సో ఇది రోజు ఇది 2 నిమిషాలు, అరికాళ్ళల్లో 2 నిమిషాలు, మొత్తం 8 నిమిషాలు రోజు ప్రెస్ చేయాలి. మళ్ళీనేమో ఇటు కూడా ప్రెస్ చేయాలి. నడుము నొప్పి రాకుండా బాగా హెల్ప్ చేస్తుంది. ఉంగరపు వేలు యొక్క మొదటి కడుపు, దీన్ని బాగా ప్రెస్ చేయాలి. కిడ్నీస్ ఉండేవి కూడా అదే ప్లేస్లోనే ఉంటాయి కదా, వెనకాల నడుము దగ్గర. సో ఈ ప్లేస్ని కనుక మనం రోజు ఈ పాయింట్ ప్రెస్ చేస్తే ఈ భాగం ఆరోగ్యంగా ఉంటుంది నడుము భాగం. అలాగే కుడి చేతిలో ఉంగరపు వేలు కూడా మొదటి కొన. ఇట్లాంటి చిన్న చిన్నవి మనము ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. పని కట్టుకుని యోగా చేసే టైంలో చేయాలని ఉంది. సో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు పాయింట్లన్నీ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. చేతి వేళ్ళ సందుల్లో ఛానల్స్ ఉన్నాయి కదా, ఎముకకి ఎముకకి మధ్య మెటాకార్పల్ బోన్స్ మధ్య గ్యాప్, దీన్ని అంతా కూడా చేసుకుంటే వీపు భాగం కానీ ఎక్కడైనా కండరాలు పట్టేసినట్టున్నా మంచి రిలాక్సేషన్ వస్తుంది. వెన్నుకి ఇవన్నీ వెన్నుకి వచ్చి బటన్ వేళ్ళు చూపుడు వేలు మధ్య భాగం, దీన్నంతా ఇలా ప్రెస్ చేస్తుంది. ఇంకా వెన్నుకి అటు ఇటు సైడు కండరాలు అవన్నీ రిలాక్సేషన్కి ఈ వేళ్ళ సందుల్లో ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు సింహక్రియ, న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. కొంచెం అలసట ఏదైనా పోయింటే ఇట్లా అలసట ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పెట్టుకుందాం, ఆ టైంలో రిలాక్స్ అయిపోతాం. తర్వాత ప్రాణాయామాలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో మొదలు పెట్టుకొని ఆ తర్వాత ప్రాణాయామం చేయాలి. సింహక్రియ. 2 అరచేతులు బోర్లా, నాలిక బయటికి చాపి 21 సార్లు శ్వాస వదలాలి. తర్వాత నాలిక కేచిరి మీద వేసి ఇంకొక 20 సార్లు శ్వాసని మనం గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస వదులుతాం. తర్వాత శ్వాస తీసుకొని అంతఃకుంభకం చేసి అలా ఉండిపోవాలి స్ట్రాంగ్గా కాసేపు. ఆ తర్వాత మళ్ళీ శ్వాసం బయటకు. ఇది ఒక విడత. ఏదైనా అర్థం కాకపోతే దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వేరే వీడియోలో ఉంది, ఒక్కసారి గమనించుకుంటే మీకు దొరుకుతుంది. లేదంటే జగ్గి వాసుదేవ్ గారికి సింహక్రియ అని ఉంటుంది, అది నెట్లో యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంది. అది ఒక్కసారి చూసినా అర్థమవుతుంది. రెగ్యులర్గా చేస్తుంది మీ అందరికీ ఆల్రెడీ నేను ఎన్నోసార్లు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి అర్థమైందని నేను చెప్పట్లేదు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. భుజాలు ఇలా లిఫ్ట్ చేసుకొని చేయాలి.
స్లోలీ రిలాక్స్. ఇదే ఇంకొక రెండో విడత కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఇది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దీనికి సంబంధించింది ఎలా చేయాలని కావాలంటే ఒక వీడియో ఉంది న్యూరోమస్కులర్ బ్రీతింగ్ మీద, అది చూసి చేయొచ్చు, నేర్చుకోవచ్చు. మొత్తం ఇట్లా ఈ 5 భంగిమల్లో చేసుకొని తర్వాత రిలాక్సింగ్ చేయాలన్నమాట. భస్త్రిక. ఉత్తాన మండూకాసన పొజిషన్. రెండు చేతులు ఆర్మ్ పిట్ దగ్గర పెట్టి రెండు చేతులు ఛాతీ పక్కన. రెండు చేతులు పక్క టెంకల దగ్గర, చివరి భాగం దగ్గర, డొక్క భాగం దగ్గర, అంటే ఇంచుమించుగా నాభి స్థానంలో అయిన వస్తుంది. Slowly relax. Relax in the arm. Deep breathe in. Double breathe out. Slowly relax. ఇంకోసారి అలసటగా ఉంటే ఇంకొకసారి డీప్ బ్రీత్ ఇన్, డబుల్ బ్రీత్ అవుట్. నెమ్మదిగా కపాలపాతి చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర, కుడి రెండు చూపుడు వేళ్ళు బొట్టల వేళ్ళు కలపాలి రెండు చేతులు. శ్వాస తీసుకుని వదిలేసాక పొట్టని సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పండి. వెన్నుపూస నిటారుగా ఉండాలి ఎప్పుడైనా. నాలుక చివరి భాగాన్ని తాలు కాల్చాలి, అంటే ఆ నోటి కుహరానికి అట్టు పెట్టాలి. దృష్టి ఆగ్నేయ చక్రం, కళ్ళు మూసుకొని మనోనేతృత్తుడి గమనిస్తూ చేయండి.
ఏదైనా నడుము నొప్పి అనిపిస్తే స్లోగా స్ట్రోక్స్ కొంచెం మరీ తక్కువ అంటే ఎక్కువ స్పీడ్ ఇవ్వకుండా స్లోగా ఇవ్వాలి. నిమిషానికి 40 స్ట్రోక్సే హార్ట్ ప్రాబ్లం కానీ బీపీ ఉన్నవాళ్ళు, అంత మించి అసలు ఎక్కువ వెళ్ళకూడదు. మిగతా వాళ్ళు కూడా సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున నిమిషానికి 60 స్ట్రోక్స్, అంత మించి స్పీడ్ అసలు చేయకూడదు. రోజు ఈ కపాలభాతి అరగంట, ముప్పావు గంట, గంట మీ వీలు మీ ఓపికను బట్టి చూసి చేసుకోవచ్చు. కనీసం ఒక 5-10 నిమిషాలు రోజు. నాభిస్థానం ఆరోగ్యంగా ఉండడానికి కూడా కపాలభాతి చాలా బాగుంటుంది. ఇక్కడ జఠరాగ్ని ఒకటి ఉంటుంది, అది బాగా ప్రదీప్తం అవుతుంది అన్నమాట. రోజు మనం ఈ విధంగా స్ట్రోక్స్ చేయడం వల్ల మణిపూర చక్రం యాక్టివేట్ అయ్యి జఠరాగ్ని మనం తీసుకున్న ఆహారం డైజెషన్కి అది అరిగడానికి ఉపయోగపడే ఒక అగ్ని, ఆ అగ్ని బాగా ప్రదీప్తం అవుతుంది. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్, రిలాక్స్, కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. Deep breathe in, breathe out, relax. రిలాక్సింగ్ అన్నట్టు శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ నిశ్చల స్థితిలో కాసింది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం చేద్దాం. సుఖాసనంలో కూర్చొని చేయాలి. ఇది వజ్రాసనంలో కూర్చొని చేయడం వల్ల ఆ 3 బంధాలు వేసినప్పుడు ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పి కొంచెం అటు ఇటు పడిపోయే అవకాశం ఉంటాయి. అందుకని సుఖాసనం కానీ అర్ధ పద్మాసనం, అంటే ఒక కాలు రెండో కాలుతో మీద పెట్టేసి ఈ విధంగా శ్వాస తీసుకొని, ముద్ర అనేది మీ ఇష్టం, చిన్ముద్రే పెట్టుకొని చేసుకోవచ్చు. ఏకాగ్రతకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ముద్ర. డీప్ బ్రీతింగ్, డీప్ అవుట్. శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి పొట్టం లోపలికి లాగి పొత్తికడ భాగాన్ని బిగించాలి. 3 బంధాలు రిలీజ్ చేశాక డీప్ బ్రీతింగ్, డీప్ అవుట్. ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు.
Last one more touch. Deep breathe in, breathe out. Breathe out. Relax. Complete చేస్తున్నాడు రిలాక్స్ ధ్యానం. ఉజ్జయ ప్రాణాయామం చేద్దాం. శూన్య ముద్ర పెడుతున్నా. మధ్యవేలు మర్చి దాని మీద బొటన వేలు. శ్వాస తీసుకుని బోర్లానే పెట్టుకోవచ్చు ముద్ర వేసాక. ఇలానే ఉంచాలని ఏం లేదు, మీ కన్వీనియంట్ చూసుకోండి. అరిచేయి బోర్లను వెల్లకిలను. గొంతు దగ్గర శ్రద్ధ చేస్తూ శ్వాస తీసుకొని లోపల అట్టు పెట్టు. గడ్డాన్ని ఛాతీ కాంచడం, పొత్తి కడుపు భాగాన్ని బిగించడం. రెండే ముద్రలు, 2 బంధాలు మాత్రమే వేస్తున్నాయి. నెమ్మదిగా బంధాలు రిలీజ్ చేశాక శ్వాస వదిలేటప్పుడు కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసని వదలాలి. అది కూడా నెమ్మదిగా స్లోగా. ఏ విధంగా అయితే పైపుని కనుక గట్టిగా ఇలా పట్టుకుంటే నీళ్లు ఎలా అయితే స్లోగా వెళ్తాయో, అలాగే మనం గొంతు భాగాన్ని బిగించినప్పుడు ఏం జరుగుతుందంటే శ్వాస స్లోగా బయటకు వెళ్తుంది. ఒక్కసారి మొత్తం వదిలేయకుండా స్లోగా వదలాలి. ఇంకొక 2 సార్లు చేద్దాం. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ధ్యాన ముద్ర. ఇప్పటిదాకా చేసిన ప్రాణాయామం తాలూకు శక్తి ప్రసారం. మనం జాల నిర్బంధం, మూలబంధం వేసాం కదా, ఆ ప్రదేశాల్లో శక్తి ప్రసారం ఎలా ఉంది, వీటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తూ ఉన్నారు. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ఇలాగా మన ధ్యాన ముద్రలో ఉండాలి. Deep breathe in, double breathe out, slowly relax, relax. నెమ్మదిగా ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు కొంచెం చేసుకొని తర్వాత మిగతా ఈ ప్రాణాయామాలు కంప్లీట్ చేద్దాం. అన్నీ ఒక్కసారి చేయాలన్నది ఒక్కొక్కసారి విసుగ్గా ఉండొచ్చు, బోరు కొడుతుంది. ఆసక్తిగా కాస్త మనం ఎక్కువసేపు ప్రాణాయామంతో స్పెండ్ చేయాలి అంటే ఇలా మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు, సిట్టింగ్ ఆసనాలు కొన్ని చేసుకుంటా ముందుకెళ్తే చాలా బాగుంటుంది. 1 అవర్ ఎలా చేసామో మనకే తెలియకుండా ప్రాణాయామాలు అలా వెళ్ళిపోతుంది టైం. నేను వీడియో చూస్తే 20 నిమిషాలే ఉంది టైము ప్రాణాయామాలకి. సో ఇవాళ సిట్టింగ్ చేయమని అన్నాం కదా, అప్పుడు 50 నిమిషాలు గడిచిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. సుమారుగా 40 నిమిషాలు 50 నిమిషాల పాటు వచ్చింది క్లాస్ నుండి. అంటే మనకి తెలియకుండా టైం చూడండి ఎంత చక్కగా మీన్స్ అంటే టైం అనేది వాడుకోవచ్చు అట్లా. చాలా బెస్ట్ అనమాట. అంటే కొన్ని ఆసనాలు చేయలేని వాళ్ళకి ఇలా బోర్లా పడుకొని చేయలేనప్పుడు కూర్చొని కూడా ఎన్నో చేసుకోవచ్చు. గంట 50 నిమిషాల క్లాస్లో అలా గంట 10
నిమిషాల దగ్గర నుంచి మన ప్రాణాయామాలే చేశాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ 50 నిమిషాలు వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది కొంచెం. ఇంకా నేను చాలా తక్కువ టైమే చెప్పాను కదా, అదే మీరు ఒక్కొక్క ప్రాణాయామం ఒక 10 నిమిషాలు గట్టిగా పెట్టుకున్నారనుకోండి, గంటన్నర అసలు ప్రాణాయామానికే సరిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. కాల్ ట్యాపింగ్ చేయండి, పిక్క భాగం దగ్గర కొట్టాలి. రెండు కాళ్ళు ఒకేసారి కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి ఇట్లా లోపలికి బయటికి. ఈ పిక్క భాగం దగ్గర కండరాలు పడుతుంటాయి కొంతమందికి, వాళ్ళు కంపల్సరీగా రోజు లెగ్ ఎక్సర్సైజ్ పరిగెట్టుకొని చేయాలి. ఇవన్నీ నిలబడి చేస్తున్న దాంట్లో చాలా కవర్ అవుతున్నాయి. కాలు మెడాలు మిషన్ లాగా ఇట్లా ఇట్లా పుట్టినట్టుగా చేస్తుంది, అవన్నీ కూడా పనికి వస్తాయి. దాంతోపాటు కూర్చున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటుంది. కాలు వేయండి, పాదం రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. తలభాగాన్ని టైట్ చేయండి, మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్ప, కుడి చూపుడు వేలు బొట్టం వేలుతోటి కుడి మోచిప్పని పక్కలకి పైకి కిందకి క్రాస్, రెండో క్రాస్, ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత ఎడమ కాలు ఎడమ చేతితో చూపుడు వేలు బొట్టం వేలు మాత్రమే వాడాలి. పైకి కిందకి క్రాస్, రెండో క్రాస్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడి కాలు తొడ కింద పెట్టి సైక్లింగ్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి వాళ్ళు రోజు. పారిజాతం ఆకులు కషాయం కూడా తాగితే మోకాళ్ళ నొప్పులకి చాలా చాలా మంచిది, బాగా తగ్గుతాయి మోకాళ్ళ నొప్పులు. రోజు ఒక 5-6 ఆకులు నీళ్ళల్లో మసలుపెట్టి సగం అయ్యేదాకా వాటర్ క్వాంటిటీ అంతసేపు మసలు పెడితే దాన్ని కషాయం అంటారు. దాన్ని 2 విడతలుగా, ఒకవేళ డైరెక్ట్గా తాగలేకపోతే దానికి వచ్చి తేనె కలుపుకొని తాగండి. పొద్దున్న సాయంకాలం తాగాలి. ఒక గిద్ద నీళ్ళు అయినాయి అనుకోండి, అరగిద్ద పొద్దున పూట అదే ఏదో ఒక టైంలో ఎంటీ స్టమక్ కొంచెం చూసుకొని తాగేయండి. టిఫిన్ తిన్న ఒక గంట పోయింది, మళ్ళీ సాయంకాలం ఏదైనా తినే ముందు తాగేసేది. అట్లా మళ్ళీ మన దాంట్లో జాను మర్మ అని ఉంది కదా, ఆ మర్మ పాయింట్ కూడా బాగా పనికొస్తుంది మోకాళ్ళకి. అది కావాలంటే వీడియో ఒకటి ఉంది నా యూట్యూబ్ ఛానల్లో, ఇంతకుముందు క్లాస్లో చేసినప్పుడు తీసిన వీడియో ఒకటి అప్లోడ్ చేసి ఉంచాను. అది చూసుకున్నా అర్థమైపోతుంది జాను మర్మ ఎలా చేయాలి. ఇప్పటికిప్పుడు అన్నీ చెప్పలేను, ఈసారి ఎప్పుడైనా పర్టికులర్గా అన్ని మర్మ పాయింట్స్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ వీలైనంత వరకు కవర్ చేసుకుంది క్లాస్లో. ఈ భద్రాసనం ఇది రోజు చేసుకోవాలి, ఒక 100-200 మనం టీవీ చూస్తూ చేయొచ్చు, భోజనం చేశాక కూడా వెంటనే కూడా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. హెవీగా అనిపిస్తే ఒక పావు గంట అరగంట తర్వాత అయినా మొదలు చేయొచ్చు. డెలివరీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని రోజు కంటిన్యూ చేసుకోవచ్చు. పెల్విక్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ పెల్విక్ రీజియన్లో ఈ బోరు దగ్గర ఒక స్ట్రెచ్చింగ్ జరిగి ఈజీ డెలివరీ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది చేసుకుంటే. వక్రాసనం చేద్దాం.
చాలా రోజులు కట్టి సౌందర్యాసనం ఇచ్చేద్దాం. ఓకే, రెండు చేతులు బాడీకి ఇరువైపులా పెట్టి స్ట్రెచ్. స్టార్ట్ 1. నడుము నొప్పి ఉంటే ఎక్కువ బెండ్ అవ్వద్దు, ఇంతకు మించి ఎక్కువగా ముందుకు వెళ్ళొద్దు. ఏ ప్రాబ్లం లేకపోతే మీ నుదుటి భాగాన్ని మోకాలను తగిలించవచ్చు ఇట్లా, ఈ విధంగా చూస్ చేసుకోండి. రెండు కాళ్ళు దగ్గరగా గ్రైండింగ్. ఇదంతా కూడా పొత్తి కడుపు దగ్గర భాగాలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మోచేతులు ముడవద్దు, స్ట్రైట్ గానే ఉండాలి. రివర్స్. ఆసక్తి గల వాళ్ళు దీన్ని 20-30 పెట్టుకొని చేసుకోండి. తెలియదు. ఈ విధంగా పశ్చిమోత్తానాసనం రాని వాళ్ళు ఇట్లా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వచ్చి కొంచెం ముందుకు వెళ్ళారు. వెన్నుపూసకు మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. పూర్వ ఉత్తానాసనం థైరాయిడ్ ప్రాబ్లంకి వెన్నుపూసకి సంబంధించి చాలా మంచి ఎక్సర్సైజ్. డీప్ బ్రీతింగ్. ఆసనం ఎక్సర్సైజ్ అనడం కంటే కూడా ఆసనం. స్లోలీ రిలాక్స్. వక్రాసన్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చండి. డయాబెటీస్కి చాలా చాలా పరివృత వక్రాసనం చేద్దాం. ఈ కాలు మడిచిన కాలుని క్రాస్గా అవతలి పెట్టాను కదా, ఏ కాలు అయితే మడిచామో ఆ చెయ్యి వెనకాల నడుము దగ్గర స్ట్రైట్గా వెన్నుపూసలేటారుగా ఉంచేసి రెండో చెయ్యి స్ట్రెచ్. ఈ ఎడమ కాలు పక్కనే పెట్టేయాలి నేల మీద. చాలా కుడి భుజం మీదుగా వెనక్కి చూడాలి. ఫ్యాటీ లివర్కి చాలా చాలా మంచిది. లివర్ సిరోసిస్ అంటారు కదా, దానికి కూడా పనికొస్తుంది. డయాబెటీస్ వాళ్ళు కూడా ప్యాంక్రియాస్ కరెక్ట్ ప్రెషర్ పడుతుంది, రోజు చేసుకోవాలి. టైప్ 2 డయాబెటీస్ బీటా సెల్స్ యాక్టివేషన్ లేకపోవడం వల్ల వచ్చే సమస్య. సో బీటా సెల్స్ని యాక్టివేట్ చేసుకుంటే చాలా వరకు సమస్య కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ డోసేజ్ కూడా మనం పైనుంచి తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ అవి తగ్గించుకొని లోపల న్యాచురల్గా ఉత్పత్తి అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. లేకపోతే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అది వచ్చిందంటే ఇంకా డేంజర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దాకా వెళ్ళకూడదు శరీరం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే కణాల దగ్గర గేట్ కీపర్స్ లాగా ఉంటాయి కొన్ని కణాలు. అవి ఏంటంటే మన బాడీలో రిలీజ్ అయిన ఇన్సులిన్ దాన్ని తీసుకున్నప్పుడు మనం తీసుకున్న ఆహారము చక్కెర రక్తంలో కలవకుండా కణాలు లాక్కుంటాయి. దానికి ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. అది ఎప్పుడు
కణాలు ఇన్సులిన్ తీసుకోగలిగినప్పుడే కదా. అయితే ఇన్సులిన్ లోపలికి రానివ్వకుండా నువ్వు రాబాకని బయట అట్టి పెట్టేస్తుంది కణం, రిజెక్ట్ చేసిద్ది ఇన్సులిన్. ఆ స్థాయికి కణం వెళ్ళిపోతుంది, దానికి ఇంటెలిజెన్స్ తగ్గిపోయి. దానికి కారణం ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోవడం వల్ల. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేదాకా మనము నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏముంది, రోజు ట్యాబ్లెట్ మిగితే అయిపోతుంది కదా, ఎందుకు ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎందుకు చేయాలి అని అనుకుంటారు డయాబెటిక్ పేషెంట్స్. అది చాలా చాలా రాంగ్. దానికి కూడా పరిమితి ఉంటుంది, కొన్ని రోజుల పాటే ఆ మందులు పనిచేస్తాయి. ఇంకా అప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకుండా అట్లా ఉండిపోతుంటాయి. అది ఎంతో డేంజర్ అన్నమాట అసలు. దానివల్ల ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. కార్టిజాల్ అని చాలా డేంజరస్ కెమికల్, దాని లెవెల్ పెరిగిపోతుంది. అది మామూలుగా అయితే 1.5 అంతే, అంత మించి అసలు వెళ్ళకూడదు పైకి. కొంతమంది 2 ఉంటుంది, అది కూడా డేంజర్, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. సో కార్టిసాల్ పెరగకుండా చూసుకోవాలి. 0.5 అలా ఉంటే మంచిది కార్టిసాల్ అని. అది కొంతమందికి 11, 9 అలా కూడా చేస్తుంటుంది. అంటే ఏ లెవెల్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో చూడండి వాళ్ళ శరీరాన్ని. అంత దూరము మనం వెళ్ళకుండా ముందే రోజు యోగాసనాలు, ఈ డయాబెటిక్ సంబంధించినవి చేసుకుంటుంటే మనకి అన్ని కంట్రోల్లో ఉంటాయి. హెచ్డిఎల్, ఎల్డిఎల్, బ్లడ్లో షుగర్ లెవెల్స్ కానీ, కార్టిసాల్, ఇవన్నీ కూడా. క్రియాటిన్ లెవెల్స్ మర్చిపోయాను, క్రియాటిన్ లెవెల్స్ మరి చాలా ఎక్కువగా ఉంటే కిడ్నీస్ తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి పెరగకుండా చూసుకోవాలి. కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్, అది కూడా బాగా పెరిగిపోతుంది. అన్ని ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి ఒకదానికొకటి. గోముఖాసన్ ఇది కూడా చాలా చాలా ఉపయోగకరమైనది, ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి. వీటన్నిటి వల్ల ఆటోమేటిక్గా కిడ్నీస్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా స్ట్రెచ్ చేస్తున్నాం కదా, వీపు భాగం అంతా కూడా బాగా పైకి సాగబడుతుంది. బ్యాక్ పార్ట్లోనే కదా మనకి అక్కడ అడుగు దగ్గర కిడ్నీస్ ఉండేది. సో ఆ భాగానికి కూడా మంచి వ్యాయామం జరుగుతుంది. ఆటోమేటిక్గా కిడ్నీస్, దానిపైన ఎడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి, అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మిగతావి చేద్దాం. ప్రాణాయామం, అనులోమ విలోమ, సూక్ష్మ వ్యాయామాలు ఒక్కటి మిగిలిపోయి అప్పర్ బాడీవి, అవి చేసేసుకొని తర్వాత అనులోమ విలోమ ప్రాక్టీస్ చేద్దాం. సిట్టింగ్వి ఇవి నేను ఇప్పుడు చేసినవి మొత్తం వదిలేవి ఏమీ లేదు, దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆసనాలన్నీ రెగ్యులర్గా ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే ఇవాళ 190 మంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. అంటే బీపీ, షుగరు ఇట్లాంటివి, అంటే డయాబెటీస్, వీటితో బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇవన్నీ ఉపయోగపడేవి. సైకోసోమాటిక్ డిసీజెస్ అంటాం, అవి మన చేతుల్లోనే ఉంటాయి. అవి కంట్రోల్ ఉంచుకోవాలా వదిలేయాలా అనేది. అవేదో పెద్ద అంటే బ్రహ్మరాక్షస్ లాగా మనము వాటిని అలా సృష్టించాం, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే అవి ఏం చేయలేవు. వదిలేసి ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నాము, అది కూడా కొంత బ్యాడే. సైకాలజికల్గా అలవాటు అయిపోవడం అంత మంచిది కాదు. ట్యాబ్లెట్ లేకపోయినా నేను ఉండగలను అనే స్థాయికి మానసికంగా ఎదగాలి. అలానే మూర్ఖంగా మానేయమని నేను చెప్పను. కెమికల్స్ ఆల్రెడీ సెల్స్ అలవాటు పడ్డాయి కాబట్టి రోజు ఆ ట్యాబ్లెట్ పడాలని ఎదురు చూస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ముందు లైఫ్ స్టైల్ బాగా మార్చుకొని మంచి ఫుడ్ తీసుకుంటూ ఆ తర్వాత స్లోగా డాక్టర్ పర్యవేక్షణలో డోసేజ్ తగ్గించుకోవచ్చు. అది పెద్ద కష్టమైనది ఏం కాదు, ఇది తెలుసుకోవాలి. అంతేగాని మన పాటికి మనం మూర్ఖంగా పూర్తిగా అన్ని మానేసి ట్యాబ్లెట్స్ యోగా చేస్తున్నాను కదా అని అలా వెళ్ళకూడదు.
ఎందుకంటే బాడీ రిథమ్ ఉంటుంది. ఆ రిథమ్ కొంత తప్పింది కదా, టాబ్లెట్లు బాడీకి అలవాటు చేయడం వల్ల ఆ టాబ్లెట్ మనం అది మింగితేనే ఆ సెల్స్ యాక్టివేట్ అవ్వడం అలా అలవాటు అయి ఉంటాయి. వాటిని స్లోగా ముందు అలవాటు తప్పించి తర్వాత డోసేజ్ తగ్గించుకోవాలన్నమాట. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అది మెడ ఓకే, మణికట్టు దగ్గర పట్టుకోండి స్ట్రెచ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిరి గుంటలు. హెచ్బి హెచ్బి A1 అనేది అంటారు. అది ఒకటి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ సంబంధించింది. అది కూడా ఎక్కువగా చేయించుకోవాలి. ప్రతి 3 నెలలకి రక్త కణాలు, కొత్త రక్త కణాలు ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో. ఎర్ర రక్త కణం యొక్క లైఫ్ వచ్చి 120 రోజులు అన్నమాట. అంటే ప్రతి 3-4 నెలల లోపల కొత్త రక్తం వచ్చేస్తుంది మొత్తం బాడీలోకి. ఆ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి అర్థమైపోతుంది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఎలా ఉంది, అసలు కణాలు ఏమాత్రం తీసుకుంటున్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్, రిస్క్ ఎంత ఉంది, ఇవన్నీ బైరీజ్ వేస్తూ ఉంటారు. అందుకని HbA1 అని ఒక టెస్ట్ ఉంటుంది, అది తప్పనిసరిగా చేయించుకోవాలి. అప్పుడప్పుడు చేయించుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. మెడకి చేద్దాం. లెఫ్ట్ రైట్. గడ్డ ఛాతీ కలిసి మెడ గుండ్రలు. రెండు చేతులు డ్రాప్ చేసి మెడ భుజాల మీద కాను. ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేయి నాసికా ముద్ర. కుడి బొట్టు వెళ్తూ కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టారు. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటికి పంపిస్తూ మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుని కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటికి పంపించు. ఇదంతా కలిపి ఒక ఆవృత్తి నిమిషానికి 2-3 వచ్చేటట్టు చూసుకోండి. వీలైనంత ఎక్కువ గ్యాప్ వచ్చేటట్టు బ్రీత్ అనేది నిడి పెంచుకొని నెంబర్ తగ్గించుకోవాలి. ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త: వెన్నుపూస నిటారుగా, నాలుక కేచులు, దృష్టి ఆజ్ఞ చెప్పింది. ఇవి గమనించుకుంటూ చేయాలి.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటికి పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యానం మొదలు. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం. భ్రామరి ఉద్గీత ప్రాణాయామం వచ్చేది 3 సార్లు చొప్పున. 2 చేతులు షణ్ముఖ ముద్ర, అంటే 2 చెప్పుడు వేళ్ళు ఆగ్నేయ చక్రం దగ్గర, అంటే 2 కనుబొమ్మల మధ్య ప్రదేశం బ్రుకుటి స్థానం దగ్గర పెట్టాలి. మిగతా 3 వేళ్ళు కనురెప్పలు పక్కగా ముక్కు పక్కగా పెట్టి శ్వాస తీసుకొని చెవులు బొటన్ వేళ్లతో మూసివేసి ఓంకారాన్ని జంకారంలో చేయాలి. నాలుకని పైన ప్యాలెట్ కానిచ్చాలి. లాలాజలం ఊరకుండా ఉంటుంది, దగ్గు రాకుండా ఉంటుంది. మకారాన్ని ఎక్కువసేపు చాంటింగ్ చేయడానికి అవకాశం ఎక్కువ. మనం ఎంత ఎక్కువసేపు మకారాన్ని చాంటింగ్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోతాయి. బ్రెయిన్లో సెల్స్ కూడా బాగా వైబ్రేషన్కి గురయ్యి మంచి యాక్టివేషన్ బాగుంటుంది. బ్రెయిన్ సెల్స్ మధ్య నెట్వర్క్ కూడా బాగుంటుంది. డీప్ బ్రీతింగ్. కంప్లీట్ చేస్తున్నాడు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ఇప్పటిదాకా చేసిన దాని తాలూకు శక్తి ప్రసారాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనోనేత్రంతో. ప్రతిరోజు 21 సార్లు చేయాలి మామూలుగా అయితే భ్రామరి ప్రాణాయామం. నెమ్మదిగా ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఓ మా అంటూ ఉచ్చరిస్తాం. 3 సార్లు మాత్రమే చేస్తున్నాం మనం ఇప్పుడు సమయాభావం వల్ల. మీకు నచ్చి ఆసక్తిగా ఉంటే 21 సార్లు చేయండి. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అంతర్గతంగా మనసులోని ఓంకారాన్ని స్లోలీ రిలాక్స్. ఇలా మెడిటేషన్లో ఒక 20 minutes ఉండొచ్చు. ఇప్పుడు నేను సింహాసనం చేద్దాం అనుకుంటున్నాను. ఒక 3 సార్లు చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి ఇట్లా. తర్వాత 2 చేతులు చేతి వేళ్ళు ఇలా లోపలికి చెప్పించినట్టు ఇలా పెట్టాలి. భుజాలు ఇట్లా ముందుకి ఉంటాయి విశాలంగా. నాలిక బయటికి చాపి శ్వాస తీసుకొని నాలిక బయటికి చాపి శబ్దం చేస్తూ దృష్టి కళ్ళు 2 కనుగుడ్లని ఇక్కడ బ్రుకుటి స్థానం దగ్గర చూస్తున్నారు.
ఇది మళ్ళీ ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, హార్మోన్స్ మంచిగా పాజిటివ్గా సెక్రెట్ అవ్వడానికి, మనలో ఎమోషన్స్ ఏమైనా గూడు కట్టుకొని బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. రోజు ఇది కూడా అంతే, 21 సార్లు చేయాలి మామూలుగా అయితే. ఇక్కడ మనకు సమయభావం వల్ల 3 సార్లు చెప్తున్నాం. థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు, కొంచెం ఎక్కువగా నెగటివ్ ఫీలింగ్స్ వస్తున్న వాళ్ళు 21 సార్లు చేయండి. డీప్ బ్రీతింగ్. అలా నాలికను బాగా మ్యాక్సిమం బయటికి చాపి మనం అలా శబ్దం చేయడం వల్ల ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయి కంట భాగం మీద, అవి యాక్టివేట్ ఉంటాయి. అవన్నీ కూడా స్ట్రెస్ రిలీఫ్కి బాగా పనికొస్తాయి అన్నమాట. మాత్రికలు ధమనులు అని ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అవుతాయి. మన చేతులతో ప్రెస్ చేస్తే అయ్యే కాదు, ప్రెషర్ గాలి ఒత్తిడితోటే వాటికి యాక్టివేషన్ జరగాలి. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. అలా మ్యాక్సిమం వీలైనంత ఎక్కువసేపు శబ్దం చేస్తూ ప్రశాంతంగా సింహాసనం చేయాలి. కంప్లీట్ చేశాక కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి శరీరం సాధారణ స్థితికి వచ్చిందాక ఉండాలి. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అటెండెన్స్ చూపుతాను. మొత్తం 13 మంది. అబ్బో, ఈరోజు స్ట్రెంత్ పెరిగిందే, రోజు 10 కంటే ఉండట్లేదుగా. జ్యోతిర్మయి, విజయలక్ష్మి, లలిత కుమారి గారు వచ్చారా, సుధారాణి గారు, వి పద్మజ, శ్రీదేవి, పద్మావతి, సువచ్చన, సూర్యకుమారి, ధనలక్ష్మి, మంజుష, కే సుధా, ఉమా మహేశ్వరి. లలిత గారు ఆరోగ్యం ఎలా ఉంది? ఈ మధ్య ఆబ్సెంట్ పెట్టారు. బాగోక మళ్ళా పోయిన నెలలో వచ్చినట్టే వచ్చిందండి, అందుకని రాలేదు. ఇప్పుడు అదే అనుకున్నాను పాపం. పర్వాలేదా ఇప్పుడు? పర్వాలేదండి. ఇవాళ అయితే బ్రాహ్మరి 21 సార్లు చేసుకుంటే నాకు ముద్ర కూడా, శ్వాస కూడా తెలియలేదు. ఏ సూక్ష్మ వ్యాయామాలు చేయకుండా నేను బ్రాహ్మరి 21 సార్లు చేసుకున్నాను, అనులోమ విలోమ అయ్యి. అసలు నాకు ముద్ర ఉన్నదో తెలియదు, శ్వాస పీల్చింది లేదు కూడా తెలియలేదు. అసలు అంత బాగుంది. చేస్తున్నారు, బాగా చేశారు. అంతే చేసుకోండి. ఉద్గీత ప్రాణాయామం కూడా అద్భుతంగా ఉంటుందండి. ఉద్గీత కూడా చేస్తున్నారా? చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర, ఇది కూడా చాలా చాలా మంచిది. ఓంకారము కరెక్ట్ గా ఉచ్చరించే విధానము అట్లా ముద్రలు పెట్టారన్నమాట. తప్పనిసరిగా మిస్ కాకుండా బ్రాహ్మరి, ఉద్గీత 21 సార్లు చేయండి. ఓంకార ప్రాణాయామం మించింది లేదండి, చాలా వాటికి పనికొస్తుంది. ఆకాశతత్వం మనకి తగ్గినప్పుడు ఈ వర్టిగో ప్రాబ్లమ్స్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంటాయి కదా, వీటికి ఓంకార ఉచ్చారణ అన్నిట్లో కల్లా బెస్ట్ సొల్యూషన్. మనం ఊరికి కింద మీద పెడతాయి ఆసనాలు తాపత్రయపడతాం కానీ, ఒరిజినల్ గా మాట్లాడితే కరెక్ట్ యోగా అంటే ఓంకారాన్ని ఉచ్చరించే విధానం, దాన్ని పర్ఫెక్ట్ గా సాధన చేయడమే రోజు. అది సో మీరేమి దిగులు పడబాకండి, ఏదో ఆసనాలు చేయండి. ఉద్గీత తర్వాత మెడిటేషన్ లో కూడా అలా కూర్చోండి కాసేపు, మీకు కూర్చోగలిగినంతసేపు. ఎట్లయినా కాలు చాపుకోను ఏదో విధంగా గోడ కానుకోరైనా అలా కూర్చోండి. ఇంకా కూర్చోలేమనుకుంటే పడుకొని చక్కగా వశిష్ఠ ప్రాణాయామం మనకి తెలిసిందే కదా,
అంటే కొంచెం శ్వాసల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ తొందరగా తీసుకోకుండా వీలైనంత లేట్గా స్లోగా శ్వాస తీసుకోవడం, స్లోగా వదలడం. అలా అని ఆపకూడదు, శ్వాసని బలవంతంగా ఆపొద్దు. మీరు స్లోగా తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటే అలవాటు అవుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు వశిష్ఠ ప్రాణాయామం. ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి, మంచి రిలాక్సేషన్ వస్తుంది, తగ్గుతుందిలేండి. ఓకే, ధన్యవాదాలు. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఓకే, క్లాస్ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.